திருப்பாவை 25వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒலித்து வளரா தரிக்கலானாகித்தான் தீங்கு நினைந்தான் கருத்தை பிசைப்பித்து கங்கன் வயிற்றில் நெருப்பென்ற நின்ற நெடுமாலே யுன்னே அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரந்து மகிழ்ந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. 25వ పాసురం వివరణ. గోపికలు స్వామి సింహాసనంపై కూర్చుని ఉండగా మంగళము పాడి దగ్గరకు చేరి, ఆహా స్వామి, ఈనాడు నీవు జన్మించావు, మా మధ్య ఉన్నావు, పశువుల కాపరిగా ఉన్నావు కాదు, నీవు మా కోసమని ఒక రాత్రిలో 2 జన్మలు, ఒక జన్మలో 2 తల్లులు, ఏమి విచిత్రమైన జన్మయ్యా నీది అని ఆయన జన్మరహస్యాన్ని అనుసంధానం చేస్తున్నారు. మనము భగవంతుణ్ణి పొందడానికి కర్మ, జ్ఞానం, భక్తి అక్కరలేదు. మన కోసమని దేవచ్చిన కృష్ణ అవతార రహస్యాన్ని తెలుసుకోండి. కృష్ణుడు జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? చెరసాలలో. ఎవరికి జన్మించాడు? దేవకి దేవికి. ఎలా జన్మించాడు? చతుర్భుజములతో, శంఖచక్రములతో. ఏమిది? ఏ స్త్రీకైనా శంఖచక్రములతో, చతుర్భుజములతో పిల్లడు పుడతాడా? బ్రహ్మాది దేవతలు చెరసాలలోకి వచ్చి స్వామిని స్తోత్రం చేశారు. సాక్షాత్ పరమజగత్ కారణభూతుడవని. ఎవరియనా? గర్భంలోనున్న పిండమా? శిశువా? కాదు, సర్వ జగత్తును తన లోపల ఉంచుకున్న శిశువు దేవకీదేవి గర్భముందుండి దేవతల చేత స్తోత్రం చేయబడ్డాడు. ఆయనను గర్భంలో పెట్టుకున్న తల్లే తల్లి. ఒరిత్తి ఒక ఆమె ఏమి పేరు చెప్పరాదా అంటే కూడదు అంటున్నారు గోపికలు. కంసుడు ఈనాడు లేకపోయినా ఏమో స్వామికి ఏమి ఆపద కలుగుతుందోనని ఆండాళ్ మరియు ఇతర గోపికలు ఒక ఆమెకు బిడ్డడే పుట్టాడు అంటున్నారు. ఆమెకు బిడ్డడే పుట్టావు ఒక రాత్రిలో. పుట్టి ఆ రాత్రే బయలుదేరి మరొక ఆమెకు బిడ్డడవై వెళ్ళావు. వెళ్ళి అక్కడ దాగి పెరిగావా తండ్రి? ఎంత హీనమైన స్థితయ్యా! సామాన్యుడు బిడ్డడు పుడితే పొంగిపోయి పుత్రోత్సాహం చేసుకుంటాడే. నీవు పుట్టిన తర్వాత గోవులను దానం ఇవ్వలేక వసుదేవుడు మనస్సులో గోవులను దానం ఇస్తానని అనుకున్నాడట. నీకు స్నానం చేయించారో లేదో తెలీదు. పుట్టగానే అయ్యో స్వామి, ఏమి దౌర్భాగ్యమయ్యా, మా కోసమని ఎంత క్లేశం అనుభవించావయ్యా స్వామి అని స్వామి అవతరించిన సన్నివేశాన్ని ఒక్కసారి భావించండి. మనస్సు ద్రవించదా? అర్ధరాత్రి సమయంలో వర్షములో బయలుదేరి యమునను దాటి బ్రజమునకు వెళ్ళాడు. ఏమిది? ఎంత హీనమైన స్థితి! పెరిగాడా? బయటకు తెలియదే, రహస్యముగా దాగి పెరిగావు. అరెరే స్వామి, మా లోపల అంతే కదా. ఈ శరీరములో నేనుంటే నా లోపల నీ ఉండి ఎవ్వరికీ కనబడకుండా ఉన్నావని నాకే తెలియకుండా నా లోపల నీవు దాగి పెరుగుతున్నావా తండ్రి? ఒరిత్తి మగనాయ్ ఒలిత్తు వలరా, దాగి పెరుగుతున్నావా తండ్రి? ఎంత మహా కష్టమో, ఎంత మహోపకారం చేస్తున్నావో. నీవు చేసిన ఉపకారాన్ని ఈ కృష్ణావతారములో అభివ్యక్తం చేశావే, అది మేము స్మరిస్తే చాలును, నిన్ను పొందుతాము. అంతేకాదు, నీవు దాగి పెరుగుతుంటే, పసిపిల్లడు పెరుగుతుంటే తనకేమని ఊరుకోక బలశాలినని గర్వించిన కంసుడు భరించలేకపోయినాడు. నువ్వు బ్రతికి ఉండటం ఓర్వలేక చంపాలని ప్రయత్నించాడు. అనేక మంది రాక్షసులను పంపిస్తే పాపం చాలా కష్టపడుతున్నాడని మిమ్మల్ని చంపాలి అని తాను రాలేక చివరకు నిన్నే రప్పిస్తే వెళ్ళావు. వెళ్ళి ఏం చేశావు? అతను ఏ భావాన్ని భావిస్తున్నాడో ఆ భావాన్ని అతని ఎందే ప్రయోగించి చంపివేశావు. కాబట్టి ఎప్పుడూ భగవంతుని విషయంలో ఏది కోరితే అదే లభిస్తుంది. భగవంతుని విషయంలో నీవు ఏది కోరకు. స్వామి నీవే కావాలి అంటే వాడే లభిస్తాడు. మరణమో అంటే అదే సిద్ధిస్తుంది. అదే లభించింది కంసునకు. వాని అభిప్రాయం వమ్మైనది. వాడిని చంపి ఏమి చేశావు? వాని కడుపులో నిప్పులా వాడిని వ్యామోహముతో కాపాడావు తండ్రి. ఏమిటిది? కడుపులో నిప్పు ఏమిటి? కడుపులో చిచ్చు అంటారు. మన కడుపులో చిచ్చు ఉన్నది, అదే జఠరాగ్ని. ఈ జఠరాగ్ని వైశ్వానరుడని భగవానుడు 4 రకములైన ఆహారాలను జీర్ణం చేయటానికి లోపల స్వామి ఉన్నాడు.
వైశ్వానర రూపములో. అలా ఉండటం ఉపకారమా అపకారమా? ఉపకారమే. కడుపులో అగ్ని ఉపకారకం. కంసుణ్ణి చంపిన కృష్ణుడు కంసునికి ఉపకారకుడు. ఎందుచేత? అతనికి లభించిన శాపాన్ని తొలగించి అతను తిరిగి స్వస్వరూపాన్ని పొందేలా చేశాడు కాబట్టి. కడుపులో పెట్టిన నిప్పులాగా మీ మేనమామను ఆనాడు వ్యామోహంతో చంపినవాడా, నిన్ను అర్థించవచ్చామంటే ఏమి అర్థించవచ్చాము? నిన్నే అర్థించవచ్చామయ్యా. నిన్ను అర్థించవచ్చామంటే ఏదో మరొక దానిని కోరామనుకుంటారేమోనని. కాదు కాదు, నిన్నే అర్థించవచ్చాము. అంటే ఏమి? నీవు తప్ప వేరొక ప్రయోజనాన్ని కోరిన వారము కాము. మాకు కావలసినది నీవే. అయితే మరి పరై పరై అంటున్నారు. ఇంతసేపటి నుండి పరై కాదా? ఏమో, ఇస్తే నీవే ఇవ్వు, కానీ మాకు కావలసినది నీవే. మీకు మోక్షం ఇస్తాను అంటావా? నీ ఇష్టం, ఇవ్వు. మీకు వాద్యం ఇస్తాను అంటావా? ఇవ్వు. పరా అంటే పరమ పురుషార్థం. స్త్రీ పురుషులు అన్న భేదం శరీరానికి మాత్రమే ఉంటుందా అంటే అవును. స్త్రీ కానీ పురుషుడు కానీ బాహ్యమైన భేదమే కానీ ఆంతరముగా అందరూ స్త్రీలే. అట్టి స్త్రీలు కోరవలసినదేమిటి? భగవంతునితోని నిత్యము కలిసి ఉండి భగవంతునికే చెందిన వారమై ఉండుట. అట్టి స్థితి లభింపచేస్తే చెయ్యి, మాకు అభ్యంతరము లేదు. కానీ స్వామి, నీవు కావాలి మాకు. అయితే ఏమి చేసి వచ్చారు ఇంత కష్టపడి అన్నాడట స్వామి. ఏమీ చేయలేదు స్వామి. నీకు మా నీలాదేవికి తగినటువంటి ఐశ్వర్యాన్ని కీర్తిస్తూ నీవు చేసిన మహోపకార కృత్యాలు స్మరిస్తూ వచ్చాము. ఆహా తండ్రి, నీవు ఎంతటి వాడివయ్యా అని ఒకసారి గుణకీర్తనం చేస్తే చాలదా? అట్లా పాడుకుంటూ వచ్చాము. అయితే ఇంత దూరం నడిచి వచ్చారు, ఎంత శ్రమపడ్డారో అన్నాడట స్వామి. ఎందుకు ఉంటుంది శ్రమ మాకు? వాహనం మీద వచ్చిన వాటికి శ్రమ ఉంటుందా? పాడుకుంటూ వచ్చాము, అందుచేత శ్రమ లేదు. భగవత్ గుణగానం చేస్తే ఈ సంసార పదములో నడిచే పాందులకి శ్రమ ఉండదు. లేకపోతే అంతా శ్రమే. కాబట్టి మనము ఏమి చేయాలి? భగవత్ గుణగానంతో, భగవత్ గుణానుభవముతో, భగవత్ అధీన భావనతో జీవితాన్ని గడిపితే మార్గం సుగమము అవుతుంది, సుకరం అవుతుంది. అట్లా వచ్చాము స్వామి నీ దగ్గరకు. ఎప్పుడు భగవంతుని దగ్గరకు వెళ్ళినా కోరికలు చెప్పకండి. స్వామి నీవే కావాలి అనండి. ఆయనే లభిస్తే చక్రవర్తి మనవాడైతే ఆయన ఐశ్వర్యం మనకు రాదా? ఐశ్వర్యం తనంత తానే వస్తుంది. కాబట్టి స్వామి నిన్నే కోరి వచ్చాము. పరై ఇస్తానన్నావా? ఇవ్వు స్వామి అన్నారు. కానీ మాకిది కావాలి అని కోరలేదు గోపికలు. ఈ స్థితికి వచ్చేసారు చివరికి. వచ్చి ఒక్కసారి సంతోషముగా ఇవ్వు స్వామి, సంతోషముతో వచ్చాము మేము అని తమ రాకలోని రహస్యాన్ని అభివ్యక్తం చేశారు గోపికలు.